మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము యెషయా గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఏమన్నది అక్కడ? దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరచెదను. దేవుని నమ్మినటువంటి బిడ్డల్ని, ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి బిడ్డల్ని ఎలా ఉంచుతాడట? దిట్టమైన చోట మేకు కొట్టినట్లు అతన్ని స్థిరపరిచెదను. దిట్టమైన చోట అంటే చాలా గట్టి గోడ మీద, ఆ గోడ మీద చాలా గట్టిగా బలంగా మేకు కొడితే ఎంత బలంగా ఉంటుందో అంతగా దేవుడు స్థిరపరుస్తాడట. ఎవరిని స్థిరపరుస్తాడు? దిట్టమైన చోట మేకు కొట్టినట్లుగా ఎవరిని స్థిరపరుస్తాడో ఈ దినానికి మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 51వ కీర్తన 10వ వచనంలో చూస్తే ఒక మాట చూద్దాం. ఏంటది? నా అంతరంగంలో స్థిరమైనటువంటి మనస్సు నూతనంగా పుట్టించు. ఇది ఎవరు మాట్లాడుతున్నాడు? దావీదు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మార్పు అనగానే మొక్కలో మార్పు, లేకపోతే మన డ్రెస్సింగ్లో మార్పు, లేకపోతే మాటల్లో మార్పు కాదట. ఏమని అంటున్నాడు ఈయన? అంతరంగంలో ఏంటట? దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది కాబట్టి అంతరంగంలో స్థిరమైనటువంటి మార్పు, స్థిరమైనటువంటి మనస్సు నూతనంగా. గతంలో అంటే ఉంది పాతది, ప్రాచీన స్వభావం ఉంది. ఇప్పుడు మనకేంటట? కొత్త స్వభావం కావాలి. కొత్త స్వభావం అంటే గతంలో మనము మన పాపముల ద్వారా, శాపముల ద్వారా మరణించినటువంటి వారము. మన హృదయంలో నుంచి దేవుడు ఒక మాట చెప్తాడు. ఏంటట? తిన్నది, నోటితో తిన్నది బహిరంగంగా బయటకు పోతుంది, కానీ నోటిలోంచి వచ్చే మాటలు మనిషిని గాయపరచడమో లేకపోతే సంతృప్తిపరచడమో జరుగుతుంటుంది. అందుకని ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నా అంతరంగంలో స్థిరమైనటువంటి మనస్సు నూతనంగా పుట్టించు. ఎప్పుడైతే మన అంతరంగంలో స్థిరమైనటువంటి మార్పు, స్థిరమైనటువంటి మనసు వస్తుందో వాళ్ళని ఏం చేస్తాడంటే దేవుడు దిట్టమైన చోట మేక్కుట్టినట్లుగా స్థిరపరుస్తాడు. ఇంకా రెండవదిగా ఇంకో మాట చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనంలో ఒకసారి చూద్దాం. మన మార్గములను సరళము చేసుకుంటే, ఏంటది? మన మార్గాల్ని, మన నడవడికల్ని, మనం ఎదుటివారితో ప్రవర్తించే పనులను సొలొమోను చెప్తున్నాడు ఈ మాట. మన మార్గాలను సరళం చేసుకుంటే. సొలొమోను జీవితం మనకు తెలుసు. ఆయన పరిపరి విధాలుగా పోయింది. అతని తలక నడతంత మొదట ఎంతగా చక్కగా ఉన్నాడో, ఎంత దేవుని సన్నిధిలో ఎంత స్థిరముగా ఆయన ఉన్నాడో, తర్వాత ఏమైపోయిందట? అన్యులైనటువంటి వారిని భార్యలుగా చేసుకున్నాడు. మనసు పరిపరి విధాలు వెళ్ళిపోయింది. పరిపరి విధాలు వెళ్ళిపోయినప్పుడు ఏమైపోయిందట? పోయింది. అందుకని ఏమన్నాడు? మన మనస్సుని, మన మార్గాల్ని సరళము అంటే ఎటువంటి అడ్డంకి లేకుండా మనం చేసుకోగలిగినట్లయితే. ఇప్పుడు ఇంకోటి కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి. గోడ మీద ఒక మేకు కొట్టా, ఆ మేకుకి ఏమైనా తగిలిస్తూ ఉంటాం. దానిని ఎప్పుడైనా ఒక సుత్తి పెట్టి అటు ఇటు కొట్టామనుకోండి, ఏమవుతుంది? లూజ్ అయిపోద్ది. కానీ మనము అటువంటి వాటికి బెదరకూడదు. అక్కడ ఎగ్జాంపుల్, అక్కడ మేకుని దిట్టమైన స్థలంలో మేకు కొట్టినట్లుగా దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ మన మనసు ఎలా ఉండాలి? ఎటువంటి గాలి తుఫాన్ లాంటి ఎటువంటి ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం ఎప్పుడైతే స్థిరంగా నిలబడగలుగుతామో అప్పుడు మనల్ని ఏం చేస్తాడట? అలా ఉంచుతాడట. ఇంకో మాట కూడా చూద్దాం. అపొస్తలుల కార్యం 11వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది. ప్రభువును స్థిర హృదయంతో వారు హత్తుకున్నారట. ఎవరో దేవుని ఎరిగినటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు ఏంటట? స్థిర హృదయం. ఇందాకేమన్నాడు? అంతరంగంలో స్థిరమైనటువంటి మార్పు అన్నాడు. ఇక్కడ మార్గాలను సరళం చేసుకోండి అని ఇంకో మాట అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోవాలి. ప్రభు అనగా మనకేం గుర్తు రావాలి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు ఏంటి? ప్రభు అనగానే వాక్యం అన్నమాట. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని ఏం చేయాలి? మన హృదయంలో స్థిరపరిచేసుకోవాలి. అంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఆ మాటల ప్రకారం మనం ఎలా వెంబడించాలి, ఆయన్ని ఎలా ప్రార్థించాలి, ఆయన ఎలా స్తుతించాలి, దేవుని మందిరం పోయినప్పుడు మనం ఎలా ఉండాలి,
దేవునితో ఒక నిబంధన చేసుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి, అలాగా మనము స్థిరపడితే, హృదయం కనుక స్థిరపడినట్లయితే మనం యోహాను గారు రాసినటువంటి పత్రికలో 3వ పత్రిక అనుకుంటాను, అక్కడ ఒక మాట చెప్తున్నాడు, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము ప్రతి విషయం నందును వర్ధిల్లుదువుగాక. ఆత్మలో మనం వర్ధిల్లితే, సంతోషపడితే, దేవుని వాక్యాన్ని బట్టి సంతోషపడితే, దేవుని బిడ్డలు బట్టి సంతోషపడితే, దేవుని మందిరాన్ని బట్టి సంతోషపడితే, సంఘాన్ని బట్టి సంతోషపడితే, సువార్త ప్రకటించడానికి సంతోషపడితే, అంటే అప్పుడు ఆత్మ వర్ధిల్లడం అన్నమాట. ఈ ఆత్మ వర్ధిల్లితే అన్ని విషయాల్లో ఏమో నీ జీవితంలో ఏమైనా చికాకులు ఉన్నాయేమో, చిక్కులు ఉన్నాయేమో, ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయేమో, వీటన్నిటి నేను ఎలా తీర్చుకోవాలి, నువ్వు బాధపడ్డము ఏమో, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నావేమో. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభువుని, దేవుని వాక్యాన్ని నువ్వు స్థిరపరచుకో, హృదయంలో స్థిరపరచుకోమని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటన్నాడు, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏం చేయాలట, స్థిరమైనటువంటి విశ్వాసము. విశ్వాసంలో మనము సడిలిపోకూడదు. అంటే దేవుడు మనకి ఏదైతే వాగ్దానం చేశాడో వాగ్దానం మన పట్ల నెరవేరుతుంది. దేవుడు మన కష్టకాలంలో మనకు తోడుంటాడు. మనము ఆ వాక్యం మనం ఉన్నప్పుడు భయపడము. అలాగ మనము విశ్వాసంలో ఏమైపోవాలట, స్థిరపడిపోవాలట. ఇంకొక మాట కూడా చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో పౌలు గారి గురించి కాదు, మోషే గారి గురించి ఒక మాట చెప్తాడట. స్థిరబుద్ధి కలవాడై రాజాగ్రహమును భయపడక ఆ హెబ్రీయుడి మీద ఎవడైతే దాడి చేస్తున్నాడో వాడి మీద చాలా దృష్టి పెట్టుకుని వాడిని కొట్టేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే స్థిరబుద్ధి కలవాడై, ఏమో రాజు మనల్ని ఏమైనా చేస్తాడేమో, హెబ్రీయుల పట్ల నేను ఏమన్నా సానుకూలంగా ఉంటే అన్నటువంటి భయపడలేదట, రాజాగ్రహంకు భయపడలేదట. మనం కూడా మన క్రైస్తవుల గురించి ఏమైనా అంటున్నట్టయితే, లేదా నమ్మకమైన దేవుని బిడ్డల గురించి ఎవరైనా మాట్లాడుతుంటే మనం ఎదిరించడానికి కూడా మనము వెనుకాడకూడదు. అందుకని ఏమన్నాడు, స్థిరమైనటువంటి బుద్ధి కావాలట. ఇక ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగా, యెషయా చెప్పినట్లు దిట్టమైన చోట మేకొట్టినట్లుగా చాలామంది స్థిరపడరు. కారణం ఏంటంటే వాళ్ళ హృదయము స్థిరముగా ఉండదు. ఇంకోటి ఏంటంట, నమ్మకం ఉండదు. మందిరానికి వెళ్తున్న దేవుడు నాకు ఇది చేస్తాడా, ఇది చెయ్యగలడా అని చాలా అపనమ్మకం వచ్చేస్తుంది. అలా అపనమ్మకం ఉంటే మనము స్థిరపడలేము. ఇంకోటి, పేతురు రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్తున్నాడు, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు మనం స్థిరపరచుకోవాలంటే కొంతకాలము ఖచ్చితంగా శ్రమలు ఉంటాయట. ఎంతకాలం మనం చెప్పలేదు, కానీ కొంతకాలము శ్రమలు అనుభవించిన తర్వాత ఆయనే మనం పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. ఆయనే స్థిరపరుస్తాడు. ప్రతి విషయంలో కూడా నిన్ను స్థిరపరుస్తాడు. నీ ఆత్మలో కనుక నువ్వు వర్ధిల్లినట్లయితే ఖచ్చితంగా అన్ని విషయాల్లో స్థిరపరుస్తాడు. ఇక్కడ మనం ఒక 2 ఉదాహరణలు ప్రతిరోజు మనం చెప్పుకున్నట్లుగా బైబిల్లోంచి 2 ఉదాహరణలు మీకు చెప్పాలని ఆశపడుతున్నా. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో సౌలు గారి గురించి. మనకు ఇశ్రాయేల్ మొదటి రాజు పేరు సౌలు. అతను చూసినట్లయితే దైవజనుడు బహుమానం పట్టుకెళ్ళాలని, తండ్రి మాట వినాలని చాలా జ్ఞానం కలిగి ఉన్నాడు, మంచి బుద్ధి కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ బుద్ధిని చూశాడో, అతని విశ్వాసాన్ని చూశాడో, దేవుడేమో అతన్ని రాజ్యంలో స్థిరపరచాలని అనుకున్నాడు. కానీ అక్కడ ఏమైంది, దైవజనుడు చెప్పినట్లుగా మాట వినలేదు. ఎప్పుడైతే అభిషేకం అయిన తర్వాత నువ్వు కొద్దిసేపు అక్కడ ఆగు, 1 వారం రోజులు ఆగని చెప్తే ఆయన ఆగలే. ఆగకుండా ఉండిపోయినప్పుడు తర్వాత అది అయిపోయింది, కాలం తీరిపోయిన తర్వాత సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చిన తర్వాత మాట అడుగుతున్నాడు. ఏమని అంటున్నాడు అక్కడ, 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో, దేవుడు నిన్ను సదాకాలము తన ప్రజల మీద రాజుగా స్థిరపరుద్దామని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే నువ్వు మాట వినకుండా, దేవుని మాట వినకుండా నువ్వు ఎప్పుడైతే పడిచేయం పెట్టేసావో, ఇక
నిన్ను స్థిరపరచడు, ఈ రాజ్యం నీకు నిలవదు. మొదట ఏమైంది, చాలా చక్కగా స్థిర బుద్ధి అని అనుకున్నాడు దేవుడు. కానీ తర్వాత ఏమైపోయింది, ఎప్పుడైతే రాజ్యం వచ్చిందో, ప్రజలు వచ్చారో, వాటి మీదకు దృష్టి వెళ్ళిపోయింది. కాబట్టి ఏమైపోయిందట, బుద్ధి స్థిరంగా లేదు. స్థిరం లేకపోవడం వల్ల ఏమన్నాడు, ఈ రాజ్యం ఇక నిలవదు. ఇక ఇంకొక మాట కూడా మనం, ఇంకొక రాజును కూడా మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 45వ వచనంలో చూస్తే మనం దావీదును చూసినట్లయితే చిన్నప్పటి నుంచి కూడా ఎంతో దేవుని యందు భయభక్తులతో విశ్వాసంతో పెరిగాడు. అవతల ఇతను బాలుడై ఉన్నాడు, అవతల పెద్ద 6 మూరల జానడ, 5 మూరల జానడు ఉన్నాడట. ఇంత పొడుగున్నటువంటి వాడు, బలమైనటువంటి వాడు, ఇశ్రాయేల్ సైన్యాన్ని అంతటినీ జడిపించేస్తున్నటువంటి వాడి దగ్గర ఎదురుగా వెళ్ళాడు. వెళ్ళి నేను వాడిని చంపేస్తాను. ఎంతాడు వాడు, ఎవడాడు, ఫిలిస్తీయుడు, మనమెవరము దేవుని బిడ్డలమైనటువంటి ఇశ్రాయేలు, వాడికి మనం ఎందుకు భయపడతాం అన్నాడు. ఒక చిన్న గులకరాయి తీసుకుని కొట్టాడట, చనిపోయాడు. ఇది మనం ఇక్కడ చూసినట్లయితే స్థిరమైనటువంటి విశ్వాసము. అందుకనే దేవుడు అంటున్నాడు మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 45వ వచనంలో, దావీదు సింహాసనం యెహోవా సముఖమునందు సదాకాలం నేను స్థిరపరుస్తాను. తర్వాత పుట్టినటువంటి కుమారుడు రెహబాము అల్లరి స్నేహితులతో కలిసి రాజ్యాన్ని 2గా విడగొట్టేసినట్టుగా మనకు తెలుసు. ఒక రాజ్యానికి, యూదా దేశానికి ఏమో రెహబాం రాజుగా ఉన్నాడు. ఇంకొక ఆయన ఏమైపోయాడు, యెరోబాము ఇజ్రాయెల్ దేశానికి రాజుగా అయిపోయాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు మాట ఇచ్చున్నాను కదా, నీ రాజ్యాన్ని సదాకాలం స్థిరపరుస్తానన్నాను కదా, నీ కోసము, నీ కుటుంబం నీ పిల్లల కోసము ఒక భాగాన్ని నీకు అలాగే ఉంచుతా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ప్రతి విషయంలో మనం స్థిరంగా ఉంటామో, దేంట్లో ఉండాలి, మనసులో స్థిరంగా ఉండాలి, మన మార్గాల్లో స్థిరంగా ఉండాలి, ఆ వాక్యాన్ని స్థిరమైన హృదయంతో మనం ఉండాలి, స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి, స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి, ఇంకా పూర్తిగా దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలి. ఇలాగ ఉన్నప్పుడు కొన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలను తట్టుకోగలిగినటువంటి పరిస్థితి కూడా దేవుడు కల్పిస్తాడు. ఆ శ్రమలు వచ్చినప్పుడు కనుక మనము అబ్బా దేవుడి సన్నిధికి వెళ్తే నాకు శ్రమలు వస్తున్నాయి, లేదా ప్రార్థన ఎక్కువగా చేస్తుంటే శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అని నువ్వు ప్రార్థన మానేసావనుకో, నీ హృదయం ఏమైపోతుంది, స్థిరంగా ఉండదు. అప్పుడు నేను ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానాల్ని స్థిరపరచలేడు. ఏమన్నాడు, దానికి స్థిరపరచబడాలంటే నీకేం కావాలట, ఓపిక. అవి ఉన్నప్పుడే నువ్వు బహుమానం పొందుకోగలుగుతావు. కానీ ఇవేమైనా మధ్యలో నువ్వు వదిలిపెట్టేస్తే స్థిరమైనటువంటి చోట మేకు కొట్టినట్లుగా నిన్ను స్థిరపరుస్తాను. వాగ్దానాన్ని మన సొంతం చేసుకోవాలంటే మనం ఏం చేయాలట, ప్రతి విషయంలో కూడా గట్టిగా పట్టుకోవాలి. ప్రభుని ఎలా పట్టుకోవాలి, ప్రభు పాదాలు గట్టిగా పట్టుకోవాలి. యాకోబు నిజంగా మోసగాడే, కానీ ఏం చేశాడట, మారు మనసు పొంది ప్రభు గట్టిగా పట్టుకున్నాడు. మరి ఏం చేసిందట, ఆయన పాదాల దగ్గరే ఉండడం మొదలుపెట్టిందట. మరి ప్రియమైన దేవుని బిడ్డలారు, ఎప్పుడైతే మనము కూడా దేవుడు చెప్తున్నటువంటి మాటల విషయంలో, దేవుడు చెప్తున్నటువంటి ఆయన దాసులు చెప్తున్నటువంటి మాటల విషయంలో మనం జాగ్రత్తగా ఉండగలిగినట్లయితే, మనము స్థిరంగా ఉండగలిగినట్లయితే, ఖచ్చితంగా దిట్టమైన చోట మేకొట్టినట్లుగా నిన్ను స్థిరపరుస్తాడు. కాబట్టి మనము ఇదిగో ఇప్పటివరకు ఎలా ఉన్నామో తెలియదు, కానీ ప్రతి విషయంలో స్థిరంగా ఉండడం నేర్చుకుందాం. విశ్వాసంలో, ఆయన మాటల్లో, మన అంతరంగంలో, మన మార్గాల్లో అన్నిట్లోనూ స్థిరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను స్థిరపరిచి అక్కడ నిన్ను బలపరుస్తాడు. అప్పుడు ఎవ్వడు దిట్టమైన చోట మేకొట్టినటువంటి ఎప్పుడు దాన్ని ఎవరు పీకలేరు. అది గుర్తుపెట్టుకో. అలాగ నువ్వు ఉండగలిగితే ఎప్పటి వరకు ఉండాలట, పౌలు గారు చెప్తారు, ఏం చెప్తారు, కడ వరకు నమ్మకంగా ఉండు. ఎప్పటి వరకు,
ఈ జీవితము భూమి మీద ఉన్నంత కాలము అదే స్థితిలో నమ్మకం కలిగి ఉంటుంది. ఖచ్చితంగా నేను దేవుడు ఎక్కడ ఉంటుందో అధికారుల దగ్గర నిలబెడతాడట, రాజుల పక్కన కూర్చోబెడతాడట, ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ మీదకి నేను పెడతాడట. ఆ స్థితికి తీసుకెళ్ళిపోతాడు. ఆ స్థితికి తీసుకెళ్ళిపోవాలంటే ఎలా ఉండాలట? దావీదుకున్నంత విశ్వాసము, దావీదుకున్నంత ధైర్యము, దావీదుకున్నంత నిబ్బరము ఎప్పుడైతే మనం ఇవన్నీ కలిగి ఉంటామో ఖచ్చితంగా దేవుడు మనల్ని అంత ఎత్తులో స్థిరపడతాడు. కాబట్టి మనం అది ప్రాక్టీస్ చేద్దాం. ఖచ్చితంగా నిన్ను నన్ను ప్రభు దీవిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించను గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేద్దాం. మరి మనము కూడా స్థిరపరచబడాలంటే, దిట్టమైన చోట మేకొట్టినట్టుగా స్థిరపరచబడాలంటే నాతో పాటు ఏకీభించండి. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ దినం వాక్యం, ఇదిగో దిట్టమైన చోట మేకు కొట్టినట్లుగా నేను స్థిరపరుస్తాను అని దేవుని వాగ్దానం. ఆ వాగ్దానం మేము స్థిరపరచుకోవాలంటే ప్రభువా, ప్రతి విషయంలో మా హృదయంలో, మా మాటలో, మా విశ్వాసంలో, మా మార్గాల్లో అన్నిట్లో కూడా నాయన మేము స్థిరంగా నిలబడగలిగితే, అలాగనే యోహాను తన పత్రికలు రాసినట్లుగా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం ప్రతి విషయంలో వర్ధిల్దాం అన్నమాట నాయన మేము జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు విషయంలో మేము స్థిరంగా కనుక నిలబడగలిగినట్లయితే నిశ్చయంగా మమ్మల్ని నాయన ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి మీరు ఎక్కిస్తారని మేము నమ్ముతూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలు వారి హృదయంలో స్థిరమైనటువంటి మనసును ఏర్పాటు చేసుకుని, ఇదిగో దిట్టమైన చోట మేకు కొట్టినట్లుగా నన్నును, ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలను మీరు స్థిరపరుస్తారని నాయన అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ పంపించాలనుకుంటే షేర్ చేయండి, అనుదినం ఈ వాక్యం కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.